हरिः ఓం శ్రీ గురుభ్యో నమః. హరిः ఓం. సత్సంగ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారములు. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ ద్వితీయోऽధ్యాయः సాంఖ్యయోగः. శ్రీభగవానువాచ అంతవంత ఇమే దేహా నిత్యస్యోక్తాః శరీరిణః అనాసినో ప్రమేయస్య తస్మాద్యుధ్యస్వ భారత. ఇక్కడ భారత అంటున్నాడు. ఎందుకంటే ఆత్మతత్వాన్ని తెలుసుకునేటటువంటి ప్రతి జీవుడు కూడా భారతు అనే పదానికి ఆ బిరుదు నిజంగా మాట్లాడితే భా చెప్పుకున్నాం కదా, ప్రకాశంలో రమించేటటువంటి తత్వం కలిగినటువంటి వాడు. ఇప్పుడు మనం దేన్ని తెలుసుకుంటున్నాం? ఆ ప్రకాశాన్నే తెలుసుకుంటున్నాం. ఎందుకంటే నేను ఇప్పటిదాకా చీకట్లో ఉన్నాననే విషయమే నాకు తెలియకుండా పోయింది. అది ఆ జ్ఞానం లేకుండా పోయింది. నేనే ఆ భా అనే విషయం నాకు తెలియకుండా పోయింది. అందువల్ల దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఇక్కడ భారత అంటూ మాట్లాడుతున్నాడు. అంతవంత ఇమే దేహాహ, ఈ దేహాలన్నీ కూడా నశించిపోతాయి. నిత్యస్యోక్త శరీరిణ, ఈ దేహి మాత్రం సత్యము, ఎప్పుడు ఉండేవాడు. అనాశినో ప్రమేయస్య, నాశము లేనివాడు, ఊహించటానికి కూడా వీలు కానివాడు. అంటే దేహి అంటే చైతన్యం, అదే ఆత్మ, అదే నేను, ఊహించటానికి కూడా వీలు కాదు. తస్మాద్యుధ్యస్వ భారత, అందుచేత నీ కర్మ, నీకు నియమించిన కర్మ చెయ్యవయ్యా, యుద్ధం చేసేసే. అంటే శరీరాలను ధరించేవాడు నిత్యుడు అంటే ఆత్మ, నాశము లేనివాడు వాడు. ఒకదాన్ని చూపించి ఇది ఫలానా అని చెప్పటానికి వీల్లేదు, ప్రమాణాలకు చిక్కడు. కానీ ఈ శరీరాలు అంతరించిపోతాయి, అందుచేత అర్జున యుద్ధం చెయ్యి అని భగవంతుడు బోధ చేస్తున్నాడు. చూడండి, ఎంత చెప్తున్నా కూడా మనకు అర్థం కాకుండా ఉన్నది అని అంటే ఎందుకని అనేది బాగా విచారణ చెయ్యాలి. ఎందుకంటే ఇప్పటిదాకా బుద్ధిలో అనేకమైనవి ఏవేవో ఉన్నాయి, అందువల్లనే మనకు అర్థం కావట్లా. సత్ అంటే ఏంటి? అవినాశి, నాశము లేనివాడు. దాన్ని ఎవ్వరూ నాశనం చెయ్యగలేరు, నాశనాన్ని కలిగించలేరు. అసత్ అంటే అసలు లేనిది దాన్ని ఎవరు నశింపచేస్తారు? ఇంకా లేదు అని చెప్తున్నారుగా ఓ పక్కన. అంటే నేను చేసి నశించేది కాదు, నేనేదో చేసి ఆత్మని ఏమీ చెయ్యలేను. మళ్ళీ ప్రపంచాన్ని ఏమన్నా చెయ్యాలన్నా అంటే అదే పోతుంది, అది నశించిపోయేదే. మరి అలాంటప్పుడు దుఃఖం దేనికోసం? ఏది నశిస్తూ ఉందని దుఃఖించాలి? నాశనం దేనికి? నశింపచేసేవాడు ఎవరు? అందుకనే వేదాంతం దుఃఖాన్ని తొలగించే ప్రయత్నం చెయ్యదండి. ఏడవద్దు అని చెప్పదు. ఎలా చెప్తుంది? దుఃఖం అనేది ఎలా సమంజసం కాదు అనేది బుద్ధికి బాగా నిర్ణయించేట్లు చేస్తుంది, బుద్ధికి పట్టిస్తుంది. తొలగించే ప్రయత్నం ఏంటంటే కర్మ, అర్థం చేసుకోవడం ఏమిటంటే జ్ఞానం. నీకు లోపల ఉన్నది మర్చిపోయావు, అందుకని గుర్తు చేస్తున్నాడు భగవంతుడు. ఏదన్నా అది తీసేయి ఇది తీసేయి అంటే ఒక కర్మ చెయ్యాలి. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? నువ్వు ఏ కర్మ చెయ్యక్కర్లేదు, నువ్వు ఎక్కడున్నావో అక్కడే ఉండి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చెయ్యి, అవగాహనకి అందించుకో, విచారణ చేసే బుద్ధి పెంచుకో. అదే జ్ఞానం. అర్థం చేసుకోవడమే జ్ఞానం, ఇంకేం లేదు. ఎక్కడున్నావో అక్కడుండి విచారణ చెయ్యి, చక్కగా తదేక దృష్టితో చూడు, ఏకాగ్రంగా చూడు. అర్థం చేసుకునేది ఏమిటి? బుద్ధి. అందుకే బుద్ధికే జ్ఞానం పట్టించాలి బాగా. ఇప్పటికే బుద్ధిలో ఉండకూడని జ్ఞానం చాలా పెట్టుకొని ఉన్నాం మనం. అనేక ఇతరమైనటువంటి విషయాలతో నిండిపోయింది. దానిని
బుద్ధి నుండి ముందు దూరం చెయ్యాలి. ఉండవలసింది, తగింది ఏదో దానిని ఉంచాలి. ఉండకూడనిది దాన్ని దూరం చెయ్యాలి. వెంటనే చెయ్యాలి. లేకపోతే ఇప్పటికే నిండిపోయి ప్రవహిస్తుంది అనవసరమైన విషయాలు. ఇప్పుడు ఇంకా నాకు ఇప్పటికే బాల్యం, కౌమారం, యవ్వనం ఇవన్నీ జరిగిపోతూ ఉన్నాయి. ఈ శరీరాన్ని ఎప్పుడు వదిలిపెడతానో తెలీదు. ఏ జన్మ వస్తుందో తెలీదు. ఇప్పుడే నేను పట్టుకున్నాను కాబట్టి వెంటనే చేసేసేయి. అనవసరాన్ని వదిలేయి. అనిత్యాన్ని వదిలేయి. సత్యాన్ని పట్టుకో. నిత్యాన్ని వదలకు. అది చెప్తున్నాడు. అప్పుడే దుఃఖం దూరం అవుతుంది. కానీ దుఃఖం ఎక్కడికో పారిపోతుందని కాదండి దూరం అవుతుంది అంటే. మనం చెప్పుకున్నాం నిన్న ఎగ్జాంపుల్, రజ్జు సర్ప భ్రాంతి. త్రాడు అని తెలియగానే అంతవరకు పాము అనే భావన వల్ల ఏర్పడినటువంటి భయము, శోకము పోయినయ్యా లేవా? అదృశ్యమైపోయినట్లే కదా. అప్పుడు జ్ఞానం ఉదయించింది మనకి. అంతే. ఏదో వచ్చిపోలేదు, ఎవరూ తట్టి లేపలేదు నన్ను. దీపం వెలిగించుకున్నాను అంతే. అప్పుడు వెంటనే భయం పోయింది. సత్యమేదో గోచరమైంది. సత్యం ఏమిటి అంటే తాడు. నేను చేసిన గోలంతా ఏమిటంటే అసత్యం, నా భ్రాంతి, ఒక మాయ. ఇప్పుడు నేను చేసేదంతా అదే కదా. సత్యం ఏమిటి అని అంటే ఉన్నది పరమాత్మ. మరి నాకు గోచరమయ్యేదేమిటి? ప్రపంచం. నేను ఎట్లా అర్థం చేసుకోవాలి అనే దాని గురించి విచారణ మనకి. ఈ వివేకంతో దుఃఖం ఆవిరైపోతుంది. కనుక దుఃఖం మనిషికి సమస్య కాదు, జ్ఞానం లేకపోవడమే పెద్ద సమస్య. ఇదే ఉపనిషత్తుల సారాంశం. అందుకని ఇక్కడ భగవంతుడు బాగా విచారణ చెయ్యి. ఆ విచారణ చెయ్యటానికి కావలసినటువంటి జ్ఞానాన్ని బాగా సంపాదించుకో. ఈ దేహాభిమానమే పెద్ద ఆత్మకు బంధమై కూర్చుంది. ఇది తొలగిపోవడమే మోక్షం అంతే. అట్లా దేహాభిమానాన్ని కలిగించేది ఏమిటి అంటే అజ్ఞానం. నేను దేహాన్ని అనేది ఎవరికి ఎట్లా అనిపిస్తుంది? అది ఎందుకు కలిగించింది అంటే అజ్ఞానం ఉండబట్టే. నేనే దేహాన్ని అనుకుంటున్నాను, దాని మీద అభిమానం పెంచుకుంటున్నాను. అట్లాంటి అజ్ఞానాన్ని తొలగించాలి అంటే ఏం చెయ్యాలి అంటే జ్ఞానాన్ని సంపాదించుకోవాలి అంతే. ఈ సద్బోధ అందించింది ఉపనిషత్తే. సర్వసారోపనిషత్తు ఈ మంత్రాన్ని చెప్పి ఈ బోధ చెప్పింది. ఉపనిషత్తుల సారాంశం కనుక భగవద్గీత మనకు అదే బోధ చేస్తుంది. అందుకే ఇక్కడ విషయము బాగా విచారణ చెయ్యి అంటున్నారు. ఏంటి విచారణ, ఎలా చెయ్యాలి? ఎన్ని ఎగ్జాంపుల్స్ మనం మాట్లాడుకుంటున్నాం. ఎంత చెప్పినా అనుభవానికి రావట్లా. అయితే అర్థం చేసుకోవడానికి ప్రయత్నం మాత్రం జరుగుతుంది. చూడండి, అనేక ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటే మనసుకి ఏదో ఒకటి పట్టుకుంటుంది. అప్పుడు ఈ విచారణ అంతా మనసులు తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఒక అంటే షుగర్ లిక్విడ్ ఉందనుకోండి, అంటే పంచదార పాకం. ఈ పంచదార పాకం పెట్టాను. పెట్టి అనేక రకాలు ఏనుగు అచ్చు, చిలక అచ్చు, ఒంటె అచ్చు, ఏవో అచ్చు బొమ్మలన్నీ ఒక అచ్చులాగా పోసి ఆ పంచదార పాకం అంతా అచ్చుల్లో పోసేసాను. నేను ఏ అచ్చులో అయితే పోసానో ఆ ఆకారం వస్తుందా లేదా? పంచదార పాకానికి ముక్కు, తోక, కొమ్ములు, ఇంకా ఏమైనా తొండము అవన్నీ ఉన్నాయా? లేవు. కానీ అచ్చుల్లో పోసాననుకోండి, ఆ తోక ఉంటుంది, ఆ కన్నులు ఉంటాయి, ఆ తొండం ఉంటుంది. ఏనుక్కి తొండం ఉంటుంది కదా, మరి చిలకకి ముక్కు అవన్నీ కనపడుతూ ఉంటాయి కదా, ఆకారం వచ్చేసేసింది. ఇప్పుడు ఈ పంచదార చిలక, ఆ పంచదార ఏనుగు బొమ్మ పంచదార కాకుండా పోయిందా? అంటే పంచదార పరబ్రహ్మ, ఈ ఈ అచ్చుల్లో పోసినటువంటి నామరూపాలు వచ్చినటువంటిది ప్రపంచం. ఇప్పుడు పంచదార పాకం ఏ టేస్ట్ ఉందో ఇది కూడా అదే టేస్ట్ ఉన్నదా లేదా? ఎక్కడ కొరికినా పంచదార పాకమే ఉన్నదా లేదా? కాబట్టి ప్రపంచంగా కనపడుతుంది, నామరూపాలుగా వచ్చిందంతే, ఉన్నది మొత్తం పరబ్రహ్మే. నీకు ఈ జ్ఞానం కనుక తెలిస్తే ఎక్కడ ఏ పాత్ర పోషించాలో ఆ పాత్ర పోషిస్తావు. ప్రశాంతంగా మనస్సుని మళ్ళీ పరబ్రహ్మలో ఐక్యం చేస్తావు. ఈ జ్ఞానం తెలియక దుఃఖపడుతున్నావు, కోపపడుతున్నావు, బాధపడుతున్నావు. ఆ వికారాలన్నీ వస్తున్నాయి మనసుకి.
విచారణ చేసుకో, మాటి మాటికి గుర్తు తెచ్చుకో. ఎన్ని విషయాలు నీకు గుర్తు రావట్లేదు? అన్ని విషయాల్ని గుర్తు చేసుకుంటున్నావు. ఈ ఒక్క విషయాన్ని మాత్రం అస్సలు జ్ఞాపకంలోకి రాకుండా చేసుకుంటున్నావు. ఎందుకంటే అనేక వాసనలు నీ లోపలున్నాయి. ఏమేం వాసనలు తెచ్చుకున్నావు నువ్వు అంటే, ఇంకొక విషయం ఆలోచించండి బాగా. ఏంటి? నేను పడుకున్నాను, నిద్రపోతున్నాను. అంటే ఒక ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీకు బాగా అర్థమవుతుందని. మనకి ఈ ఈషణాత్రయం అనేది మనసుకు బాగా పట్టేసుకున్నాం ముందుగానే. ఈషణాత్రయం పట్టుకున్న తర్వాత ఆ ఈషణాత్రయం అంటే ఏమిటి అంటే ధనేషణ, ధారేషణ, లోకేషణ. ఈ బుద్ధిలో ఇవన్నీ పెంచేసుకున్నాం. ఇవన్నీ పెంచుకున్న తర్వాత వాటి మీద ఆలోచనలు పోతున్నాయి. ఆత్మ అనే ఆలోచన నాకు రావటం లేదు. ఎక్కువ సమయాన్ని మొత్తం దానికి కేటాయించేశాం. ధనేషణ, ధనం కావాలి, విపరీతమైన ధనం లేనిదే జీవన విధానం ఎలాగా అనేటటువంటి దృష్టి దాని మీదకు పంపించేశాం. ధారేషణ అంటే భార్యాపుత్రుల యందు మమకారం. వాళ్ళు లేనిదే నేను లేను, నేను లేనిదే వాళ్ళు లేరు అనేటటువంటి అభిమానం, మమకారం పెంచుకొని అహంకారానికి లోనవుతాం. లోకేషణ అంటే ప్రపంచ విషయాలు. ప్రపంచ విషయాలన్నీ మనస్సులో వేసుకొని మనస్సును అటు ఇటు ఇటు అటు బాగా తిప్పేసేసి నింపేశాం బుద్ధిలో. ఈషణాత్రయాలతో ప్రపంచాన్ని మొత్తం తీసుకెళ్ళి బుద్ధిలో నింపేశాం. ఇంకా నేను ఆత్మను అనేటటువంటి భావన నాకు కలగటానికి అవకాశం లేకుండా పోయింది. నేనే పరబ్రహ్మతత్వాన్ని, ఈ ప్రపంచం కూడా పరబ్రహ్మే అనేటటువంటి ఆలోచన రాకుండా పోయింది. ఎందుకంటే బుద్ధిలో అజ్ఞానం అంత పేరుకొని ఉంచేశాం మనం. ఈషణాత్రయాలన్నీ అడ్డుగా నిలబడ్డాయి. అందుకే నాకు తెలియట్లేదు. చూడండి, ఇప్పుడు మనం పంచదార పాకాన్ని ఎలాగైతే లిక్విడ్ ఫామ్ని మనం అచ్చుల్లో పోసి బొమ్మల్లాగా చేసేసామో, అలాగే ఇక్కడ కూడా ఒక మనిషి పరమాత్మే ఒక టెర్రరిస్ట్గా, ఒక దుర్మార్గుడుగా, ఒక దొంగగా, ఒక నిజాయితీపరుడుగా, ఒక బ్రహ్మవేత్తగా, ఒక భక్తుడిగా రకరకాల సృష్టి ఎందుకు చేశాడు అంటే, ఇది ఆయన సృష్టి కాదు. నిజానికి నీ మనస్సు చేసే ఆలోచనలు. కదలని నీళ్లలాగా ఉండాలి నీ మనస్సు. ఇన్ని పెట్టుకుంటే మనస్సులో, బుద్ధిలో నిర్ణయాలు జరిగిపోతే ఇంకా నీకు బ్రహ్మతత్వం ఆలోచించేటటువంటి జ్ఞానం ఎలా ఉదయిస్తుంది? ఇప్పుడు వచ్చింది కదా మనకి. ఇప్పుడు ఆలోచన చెయ్యాలి, నేనే ఆత్మను అనే ఆలోచన వచ్చిందా లేదా? వచ్చింది. కాబట్టి ఎలా చెయ్యాలి అనంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాం. ఏమంటే, ఒక బావి తెలుసు కదా, వెల్ వెల్ అంటారు కదా. బావి ఉంది. ఆ బావిలో నీళ్లున్నాయి. తొంగి చూసామనుకోండి, చీకటిగా కనిపిస్తుంది. నీళ్ళేం కనపడవు, నల్లగా కనపడతాయి నీళ్ళు. చీకటిగా ఉంది. చీకటిగా ఉన్నప్పుడు బావిలోకి తొంగి చూస్తే నీళ్లు కూడా నల్లగా కనిపిస్తాయి. అవునా కాదా? ఒకసారి గమనించుకోండి. అదే గనక మధ్యాహ్నం 12 గంటలకి ఆ బావిలోకి తొంగి చూస్తే సూర్యుని కిరణాలు మొత్తం దానిలో వెలుగులో బావిలో ప్రకాశిస్తూ ఉంటాయి, పడుతూ ఉంటాయి, కిరణాలన్నీ పడుతూ ఉంటాయి. అప్పుడు స్వచ్ఛంగా నీళ్ళు ఎలా ఉంటాయి? కదలకుండా నిశ్చలంగా ఉంటాయి. నీళ్ల కింద ఏమున్నాయో కూడా స్పష్టంగా కనపడుతూ ఉంటుంది. నీ బొమ్మ కూడా కనపడుతూ ఉంటుంది. పైనుంచి చూసేయి, నీ బొమ్మ కూడా ఆ నీళ్లలో స్పష్టంగా కనపడుతుంటుంది. స్వచ్ఛమైన నీళ్లలో కిందకి గుండు సూది అంటారు చూడండి, అది కూడా కనపడుతుంది కదలని నీళ్లల్లో. అదే గనక మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు బావిలోకి ఒక పెద్ద రాళ్ళు, చిన్న రాళ్ళు, పెద్ద రాళ్ళు, చిన్న రాళ్ళు, బకెట్లు నీళ్ళేసి తోడుకోవటానికి, అలాగా బావిలోంచి నీళ్లు తోడుతూ ఉన్నాం అనుకోండి, అంటే అంటే కదిలిపోతూ ఉన్నాయనుకోండి. ఆ కదిలిపోతున్నప్పుడు ఏం అర్థం కాదు, కాసేపటికి నీళ్లు కదలకుండా నిశ్చలంగా ఉంటాయి. నీళ్ళ వేయడం ఆపేసేస్తే, కదిలించకుండా ఉంటే నిశ్చలంగా ఉన్న నీళ్లలో చక్కగా కనపడుతుంది. అలాగా నువ్వు కూడా ఈ బుద్ధిలో ఈ నిర్ణయాలన్నీ తీసేసేయి. ధనేషణ, ధారేషణ, లోకేషణ ఇవన్నీ తీసేసేయి. నీ ధ్యానం అనే పేరుతోటి ఆలోచనలు లేకుండా ఉండే స్థితికి నువ్వు చేరుకోవాలి. అప్పుడు నీకు ఆత్మానుభవం అంటే ఏంటో అర్థమవుతుంది. నీ కోసం నువ్వేమైనా సమయాన్ని కేటాయించుకుంటున్నావా? వీటన్నిటి కోసం సమయం మొత్తం కేటాయిస్తున్నావు. కానీ నువ్వు నీ కోసం అంటూ ఒక్క అరగంట అయినా సరే వెచ్చిస్తున్నావా?
ఒక్క అరగంట నీ కోసం వెచ్చిస్తే నీకు అనుభవానికి, ఆలోచన చెయ్యటానికి, విచారణకి నీకు అవి ఆలోచించే విధానం తెలుస్తుంది. నేను పరమాత్మనంట. ఈ ప్రపంచమంతా పరమాత్మ రూపమేనట. దానికి నామరూపాలు లేవు. ప్రపంచానికి నామరూపాలు తీసుకొచ్చి పెట్టారు. ఇది కూడా పరమాత్మే అనేది నేను ఇప్పుడు చెప్తున్నారు భగవద్గీతలో. నేను దీని గురించి కాసేపైనా ఆలోచించానా? ఇది ఎలా సాధ్యం? ఆలోచన రహిత స్థితికి వెళ్ళాలి అంటున్నారు. ముందు ఈ ఆలోచన చేస్తాను, విచారణ చేస్తాను. విచారణ చేసి చేసి నేనే పరబ్రహ్మను అనుకునే స్థితికి నాకు వస్తుంది. ఇప్పుడు ఈ అరగంట స్థితి వచ్చిందా లేదా నీకు? ఇంతకుముందు ఈ వినేటటువంటి అరగంట ఏం చేసేవాళ్ళు మనం? బ్రహ్మతత్వాన్ని ఇప్పుడు వింటున్నాము. బ్రహ్మతత్వం వినటానికి ముందు తరువాత ఏమేమో చేసేసాం కార్యాలు. కర్మలు ఏవో జరిగిపోయినాయి. ఈ అరగంట దీన్ని కేటాయించుకొని వింటున్నాము అంటే భగవంతుడి అనుగ్రహం కాసేపైనా దీనికోసం కేటాయించినట్లేనా కదా? నిర్ణయం తీసుకున్నట్లేనా కదా? ఇప్పుడు చెప్పిన విచారణ అంతా ఆలోచన చెయ్యి. ఆలోచన విధానం మారుతుంది. నెమ్మదిగా వాసనలు ఖర్చయిపోతాయి. నిశ్చలంగా అయిపోతావు. అప్పుడు ఆ పరమాత్మ నీవుగానే, నీ స్వరూపం భావనగానే నీకు అనుభవం అవుతుంది. అలా చేయటానికి ప్రయత్నమైనా చేస్తున్నానా? ఎందుకంటే ఎందుకు చేత కావట్లేదు ఇంత వింటున్నా కూడా అనే భావన వస్తుంది. నిలబట్టలేదండి వింటున్నాం కానీ గుర్తు రావట్లేదండి అనే పదాలు అందరికీ అనుభవంలో ఉన్నాయే. ఎందుకని అనంటే ఇంకా ఇంకా ఒక ఎగ్జాంపుల్ చూడండి. నేను పడుకునేటప్పుడు పడుకున్నాను, నిద్రపోయాను. నిద్ర లేవగానే ఏది గుర్తొచ్చింది చెప్పండి? నిద్ర లేవగానే నేను లేచాను. ఫస్ట్ నేను లేస్తాను. నేను లేచిన తర్వాతనే మనస్సు ఆలోచనలకి వెళ్తుంది. ఇవాళ ఏమేం చేయాలి పనులు, లేదా ఇప్పుడు టైం ఎంత అయింది అనే ఆలోచనలు వస్తాయి. ఫస్ట్ నేను లేచాను. నేను లేచాను అంటే మీకు వెంటనే ఏమనిపించింది? బాడీ లేచింది అనిపిస్తుంది. కానీ ఇంకా మన గురించి ఇంకా లేవలేదు, నిద్రపోతున్నారు అని ఇద్దరు మాట్లాడుకుంటున్నారు అనుకోండి పక్కన. నేను లేచే ఉన్నాను అని చెప్తావు. నువ్వు బాడీ లేవలేదు కదా, నేను లేచే ఉన్నానని ఎలా చెప్తున్నావు? అంటే నేను అనేది బాడీ కాదు అని నీకు అర్థమైందా కాలేదా? నేను లేచాను అంటే నీ లోపల ఒక శక్తి, అంటే ఆ నేను అనేదానికి ఇంకా ఏం పేరు పెడతావో పెట్టుకో. నేను లేచిన తర్వాతనే ఆలోచన వచ్చింది, బాడీ కాదండి, గుర్తుపెట్టుకోండి. అందుకే ఎగ్జాంపుల్ అంటూ మాట్లాడింది. అలాగా నిద్రపోయాను. ఆ నిద్రపోయినప్పుడు ఏమైనా నేను చెయ్యాల్సిన కర్మలు, నిన్నటి రోజున చేసిన కర్మలు ఏమైనా గుర్తున్నాయా? ఏమీ గుర్తులేవు. నిద్రపోయాను. ఎన్ని గంటలు? 6 గంటలు వేసుకోండి. ఒక 6 గంటలు బాగా నిద్రపోయాను. నిద్రలో ఇవన్నీ గుర్తున్నాయా? వదిలేశాను. నిద్రలో గుర్తు లేవు. లేవగానే మళ్ళీ గుర్తుకొచ్చినాయి. చేసిన కర్మలు, చేయాల్సిన కర్మలు, బాధ్యతలు, ఏవేవో కార్యక్రమాలు పెట్టుకొని వచ్చాం కదా, అవన్నీ గుర్తుకొచ్చినాయి. ఆ పనులన్నీ ఇప్పుడు ఈ మర్చిపోయిన ఈ 6 గంటలు మర్చిపోయిన పనులన్నీ నా దగ్గరే ఉన్నాయా? పోయినాయి అందామా? ఆలోచించండి ఒకసారి. నిన్నటి చేసిన కర్మలన్నీ కూడా పోయినాయి నా దగ్గర నుంచి అందామా? నా దగ్గరే ఉన్నాయి అందామా? ఉన్నాయి అందామంటే పొద్దున్నే గుర్తొస్తున్నాయి కాబట్టి ఉన్నాయి అని చెప్పాలి. పోయినాయి అని అనటానికి 6 గంటలే పోయినాయి మళ్ళీ గుర్తు చేసుకొని మళ్ళీ మొత్తం వచ్చేసేసినాయి. ఇది నీకు మీ అనుభవంలో లేదా? ఇది అనుభవ ప్రమాణమే కదా, ప్రత్యక్ష ప్రమాణం. ఏదో పక్కనకెళ్ళి ఇంకేదో చూసి చెప్పాల్సిన అవసరం లేదు నీకు. నీ అనుభవంలో నీకున్నటువంటి విషయాన్నే గుర్తు చేస్తున్నాడు భగవంతుడు. ఇప్పుడు ఇలాగా నా జీవితంలో ఒకరోజు 6 గంటలు మర్చిపోతున్నాను అంటే, ఇప్పుడు ఒక 50 సంవత్సరాలు అనుకోండి మనకి. ఈ 50 సంవత్సరాల్లో ఈ 56 గంటలు మర్చిపోయానో చూడండి కర్మలు. 6 గంటలు ఆగిపోయింది కర్మ, ఆలోచన ఆగిపోయింది ఒకరోజుకి. అలాగ 50 సంవత్సరాల్లో ప్రతిరోజు ఒక్కొక్క 6 గంటలు మర్చిపోతూ వచ్చాను. మళ్ళీ పొద్దున్నే గుర్తొస్తున్నాయి. అంటే అవ్యక్తంగా ఆ కర్మలన్నీ నా లోపలే ఉన్నాయి. మళ్ళీ ఉదయాన్నే గుర్తొస్తున్నాయి. మళ్ళీ దానికి ఎంతవరకు కర్మ చేశానో మళ్ళీ అక్కడి నుంచి చేసుకుంటూ పోతాను. అవునా కదా? అలాగే ఇక చివరికి శరీరాన్ని వదిలిపెట్టే దశ వచ్చింది. ప్రాణం పోయింది.
ప్రాణం పోయిన తర్వాత శరీరాన్ని నామరూపాలన్నీ కాల్చేశారు. నామరూపాలన్నీ పోయినాయి. ఇంకొక జన్మ తీసుకున్నాను. ఇంకొక జన్మ తీసుకున్న తర్వాత ఈ 6 గంటల టైంలో లాగానే ఇవన్నీ కర్మలు నీ వాసన రూపంలో నీతోనే వస్తున్నాయి. ఈ 6 గంటలు ఎలా అయితే మర్చిపోయి మరుసటి రోజు గుర్తు చేసుకొని మళ్ళీ ప్రారంభిస్తున్నావో అక్కడి నుంచి, ఎక్కడి దాకా అయిపోయిందో అక్కడి నుంచి ప్రారంభిస్తున్నావు. ఇప్పుడు ఇల్లు కడుతున్నామండి. ఇల్లు కడుతున్నామంటే ఆ 6 గంటలు అసలు ఆలోచన మర్చిపోయాను, ఇల్లు కట్టుబడి మర్చిపోయాను. మరుసటి రోజు పొద్దున్నే వెళ్ళి ఎక్కడి దాకా కట్టుబడి జరిగిందో అక్కడి నుంచే కదా మొదలు పెడతాను. మళ్ళీ ఫస్ట్ నుంచి కాదు కదా. అలాగే మళ్ళీ జన్మ తీసుకొని వచ్చాను. ఆ జన్మలన్నీ ఎక్కడి దాకా కర్మలు వాసనలు తీసుకొని వచ్చానో, ఎక్కడి దాకా ఆగిపోయిందో మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ జన్మలోకి మళ్ళీ మొదలు పెడుతున్నాను. ఈ జన్మ తీసుకున్నాను, ఈ జన్మలో అక్కడి నుంచి మొదలు పెడుతున్నాను. అంటే ఈ 6 గంటల కాలం చిన్నదిగా అనిపించింది నీకు, కానీ జన్మల్లోకి తీసుకొని పోతున్నాను, వాటిని అనుభవించడానికి మళ్ళీ జన్మ తీసుకుంటున్నాను. కాబట్టి అర్థం చేసుకోండి, ఇది తీసిన సినిమా, అయిపోయిన సినిమా ఇది. మళ్ళీ దాన్నే తీసుకొని వస్తున్నాను కదా నేను. ఎక్కడ దాకా ఆగిపోయిందో మళ్ళీ అక్కడి నుంచి తీసుకొని వస్తున్నారని చెప్పారు కదా. కాబట్టి ఇదేంటనమాట, తీసిన సినిమా. అంటే ఆల్రెడీ నువ్వు జన్మ తీసుకొని వచ్చేటప్పుడే నీ జీవిత పరమావధి ఏంటి, ఇక్కడికి వచ్చిన తర్వాత నీ భార్యాపుత్రులు, నీ ధనము, నీ కీర్తి, నువ్వు చేయవలసినటువంటి బాధ్యతలు, కర్మలు, కష్టాలు, సుఖాలు, అనుభవాలు అన్నీ తీసుకొని వచ్చేసావు. ఎందుకంటే నీ వాసనలు ఉన్నాయి కదా. ఎక్కడ కర్మ ఆగిపోయిందో అక్కడి నుంచి తీసుకొని వచ్చావు కదా. చూడండి, కొంతమంది పుట్టుకతోనే ఆధ్యాత్మిక భావాలతో వస్తారు, కొంతమంది భక్తి భావంతో వస్తారు, కొంతమంది సేవాభావంతో వస్తారు, కొంతమంది ప్రపంచాన్ని అనుభవించడానికే వస్తారు, కొంతమంది బాధ పెట్టడానికే వస్తారు, కొంతమంది బోధ చెయ్యటానికే వస్తారు. అవునా కదా. ఇవన్నీ మన అనుభవంలో చూసినవే కదా. అలాగా నీ జన్మలో నీ వాసనలు ఎక్కడి దాకా ఖర్చు అయిపోయి ఎక్కడి నుంచి కొలమానం తీసుకొని వచ్చావో మళ్ళీ అనుభవించడానికి, ఇంకా కొంత కోరికలు లోపల ఉన్నాయో అవన్నీ తీసుకొని వచ్చావో అక్కడి నుంచి ఇక్కడ అనుభవం నీకు మొదలవుతుంది. పరమాత్మ భావనే ఈ జీవాత్మగా వచ్చి అనుభవించుకుంటుంది, మళ్ళీ కలిసిపోతుంది. నాలోని ఆ పరబ్రహ్మ నేనే అన్నావు. మరి నేను ఒంటరిగా ఉన్నప్పుడైనా సరే నాకు కనపడాలి కదా ఆ పరబ్రహ్మ. ఇవన్నీ అనుభవించడానికి వచ్చానన్నావు, తీసిన సినిమా అన్నావు, నేను పడేన్ని కర్మలన్నీ జరిగిపోతున్నాయి అన్నావు, నేనే పరమాత్మని అని చెప్తున్నావు. సరే, నేను ఒంటరిగా కూర్చున్నాను, ఇప్పుడు పక్కన ఎవ్వరూ లేరు, కానీ నా లోపలే పరబ్రహ్మ అన్నాడంటే ఒంటరిగా ఉన్నప్పుడైనా కనపడాలి కదా భగవంతుడు నా లోపలుంటే. మరి ఎందుకు అలా కనిపించడు? ఎందుకలా కనిపించడు అంటే ఆయనకి నామరూపాలు లేవు, అందుకే కనిపించడు. నిజానికి దేవుడు ఉన్నాడు, ఎలా ఉన్నాడో నాకు తెలీదు అని అనుకుంటున్నాం, ఎందుకంటే నామరూపాలు లేవని చెప్తున్నారు కాబట్టి. కానీ మనం అనుకున్న దేవుడు కిరీటాలు శంఖచక్రాలు పెట్టుకున్నవాడు మాత్రం కాదండి. ఇలా భావన చేస్తే నీకు ఇంకా జన్మలో ఈ అహం అనేటటువంటి అనుభవం కలగనే కలగదు, ఆత్మానుభవం కలగనే కలగదు. ఎందుకంటే దేవుణ్ణి అట్లా శంఖచక్రాలతో ఉన్నట్లు నువ్వు చూసేస్తున్నావు, వాడిని ఎదురుగా పెట్టేసేసావు. అదొక్కటే కాదు, దేవుడు కనపడుతున్న ప్రపంచమంతా కూడా అదే అనే విషయం నీకు అనుభవంలోకి అందేదాకా విచారణ చేసి తీరాల్సిందే. అర్థం చేసుకోండి. చూడండి, ఎన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నా మనస్సుకి తృప్తి కలగట్లేదు. ఎందుకంటే ఆ అనుభవం వచ్చేదాకా ఇలా మాట్లాడుకోవాలి మనం. ఎక్కడ పడేసామో అక్కడ వెతుక్కుంటే మనకు దొరుకుతుంది, ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతకాలి, అప్పుడు దొరుకుతుంది. ఇక్కడ మనకి అర్థమవుతుంది, నేను వదిలేశాను, బ్రహ్మతత్వాన్ని వదిలేసి అజ్ఞాన భావాన్ని బాగా పట్టుకున్నాను, ప్రపంచాన్ని పట్టుకున్నాను. ప్రపంచం అజ్ఞానం, బ్రహ్మాత్మ భావన జ్ఞానం, అంతే. అజ్ఞానాన్ని పట్టుకున్నాను. పోయిన చోట వెతకాలి అని చెప్తారు పెద్దవాళ్ళు. నేనేదో పెసర చేను పొలానికి వెళ్ళినప్పుడు నా ఉంగరం అక్కడ పోయిందండి. అక్కడ పెసలన్నీ తీసుకొని వచ్చాము.
పెసరకట్టు వండుకొని తింటున్నాను. అప్పుడు నా ఉంగరం అన్నంలో వెతికితే దొరుకుతుందా? నేను చేసే పని అది. ఎక్కడో పోగొట్టుకున్నాను, ఎక్కడో వెతుక్కుంటున్నాను. అంతరంలో ఉన్న పరమాత్మని నేను బయట వెతికే ప్రయత్నం చేస్తున్నాను. నామరూపాలు పెట్టుకొని ఉన్నటువంటి శంఖచక్రాలు పెట్టుకొని ఉన్నటువంటి పరమాత్మని ఎదురుగా విగ్రహంలో పూజ చేస్తున్నాను, విగ్రహంలో ఆరాధన చేస్తున్నాను, వాడే భగవంతుడు అంటున్నాను. మరి నాకు జ్ఞానానుభవం ఎలా కలుగుతుంది? అందుకనే ప్రపంచంలో భగవంతుడు దొరకడు. నీ హృదయంలో ఉన్న పరమాత్మని వదలొద్దు అని చెప్తున్నాడు. ఇంకా చూడండి, ఇప్పుడు మనకి ప్రత్యక్ష ప్రమాణం, అనుమాన ప్రమాణం అని రెండు చెప్తారు. ప్రత్యక్ష ప్రమాణం అంటే ఏంటి? అంటే మనకు అనుభవంలో ఉండాలి, ఎదురుగా కనపడాలి. ఎదురుగా కనపడాలంటే ఇప్పుడు కుండ తయారు చేసిన వాడు ఉన్నాడు, బంగారం ఆభరణం తయారు చేసిన వాడు ఉన్నాడు. ఆ, ఈ ఈ రెండింటిని తయారు చేసిన వాడు ఎక్కడున్నాడు అంటే ఏదో పలానా వాడు అని చెప్పచ్చు కదా. పలానా వాడు అని చెప్పచ్చు, ఈ ఆభరణము చెప్పచ్చు. తయారు చేసిన వాడు, తయారు చేసిన వస్తువు రెండు ఉన్నాయి. దీన్ని అనుభవించే నేను మూడు ఉన్నాయి. అంటే ఏంటి? జీవుడు, జగత్తు, ప్రపంచము, ఈ మూడు ఉన్నాయి. తయారు చేసిన వాడు ఎవరు అని అంటే జీవుడు. వస్తువేమిటి కనపడుతుంది కదా అంటే ప్రపంచం, నామరూపాలు. మరి జీవాత్మ, పరమాత్మ కనపడింది. ఇది జీవుడు, జగత్తు, ప్రపంచం. జగత్తు కనిపించింది, జీవుడు కనిపించాడు, పరమాత్మ కనపట్టలేదు. అదే కదా మనకి బాధ ఇప్పుడు. అంటే ఏంటి? ప్రత్యక్ష ప్రమాణం అంటే ఈ తయారు చేసిన వాడు ఈ మూడు కనపడుతున్నాయి. మరి నేనే పరమాత్మ అంటే నాకు ఎలా అనుభవం కలుగుతుంది? ఈ ప్రత్యక్ష ప్రమాణంగా ఎలా తెలుసుకోవాలి? దేవుడు ఎక్కడో ఉండి నన్ను తయారు చేశాడా? అంటే కైలాసంలోనో వైకుంఠంలోనో ఉండి నన్ను తయారు చేశాడా ఆయన? మరి నేనే భగవంతుడు అంటున్నాడు, నాకెట్లా అర్థం కావట్లేదు? కాబట్టి ఎక్కడో ఉండి నిన్ను తయారు చేయటం కాదు, నువ్వే ఒక లిక్విడ్ ఫామ్గా ఉన్నటువంటిది గడ్డగట్టిన దాంట్లోకి అయిపోయావు. అంటే ఏంటి? బాగా ఘనీభవించావు. అందుకే పంచదార పాకం లిక్విడ్, అచ్చులు నామరూపాలు. అలాగే నేను ద్రవంగా ఉన్నప్పుడు పరమాత్మని, ఇలా నామరూపాలతో వచ్చినప్పుడు జీవాత్మని. ఈ జీవాత్మ లోపలున్న ఆ లిక్విడ్ ఫామ్ని బాగా తీసుకుంటే అది లిక్విడ్ అయిపోతుంది. నువ్వేం చేస్తున్నావంటే పరమాత్మను పట్టుకుంటున్నాం మనం, ప్రపంచాన్ని పట్టుకుంటున్నాం పరమాత్మను వదిలేసి. అందువల్ల ఏమవుతుంది? దూరం అయిపోతున్నాం, పరమాత్మకి దూరం అయిపోయి ప్రపంచానికి దగ్గర అవుతున్నాము. అర్థం చేసుకోండి బాగా. ఎందుకంటే ఎన్ని చెప్పుకున్నా కూడా మనకి అర్థం కాని, అనుభవంలో రానటువంటి విషయాలు మాట్లాడుకుంటున్నాం. ఇది అర్థం కాలేదనే మళ్ళీ కృష్ణ పరమాత్మని అర్జునుడు అడుగుతాడు, అయ్యా నువ్వు చెప్పిందంతా నాకేం అర్థం కాలేదు అని చెప్తేనే తర్వాత అధ్యాయాలన్నీ కర్మయోగం దగ్గర నుంచి మళ్ళీ మొదలు పెడతాడు. కాబట్టి ఇక్కడ బంగారపు గొలుసుని తయారు చేసేవాడు, గొలుసు వేసుకునే నేను ముగ్గురు ఉన్నాము. కానీ పరమాత్మ, అనుభవము, జీవాత్మ మొత్తం నేనుగానే, ప్రపంచము కూడా నేనే అనే విషయం చెప్తున్నారు. ప్రపంచం అనేది లేనే లేదు. నువ్వు అర్థం చేసుకుంటే నీకే అర్థమవుతుందిరా బాబు. నీవు బయట ప్రపంచంలో ఆనందం కావాలని కోరుకుంటున్నావు. నీ ఆనందం కావాలని కోరుకునేది ఎలా ఉంటుంది అంటే, నీవు పొందే ఆనందం కావాలంటే కత్తికి తేనె పూసి నాకితే ఎలా ఉంటుంది? ఆలోచించండి. ఒక్కసారి ఊహిస్తే చాలు, రక్తం వస్తుంది. అది ఆనందం అనుకుంటున్నావు నువ్వు. ప్రపంచంలో దొరికే ఆనందం అలాంటిది. అది ఆనందమా? ప్రపంచంలో సుఖం అదే సుఖం? కత్తికి తేనె పూసి అది నాకితే ఏమవుతుంది? నా నాలుకే చీరుకుపోతుంది. అందుకని ఇక్కడ నాకు నేనే నశించిపోతాను ప్రపంచంలో సుఖాల కోసం వెతికితే. అందువల్ల ఈ నాకు విషయం అనేది విచారణకు అందాలి. ప్రపంచము గురించి ఆలోచిస్తే ప్రపంచం లేదు అనే విషయం నాకు అర్థం కావాలి. స్వప్నంలో ఎట్లాగైతే ఉందో ఇది కూడా వ్యావహారిక సత్యం. స్వప్నం అబద్ధమని నాకు అర్థమైందా కాలేదా?
స్వప్నం నిజం కాదని నా అనుభవంలో తేలిందా లేదా? సత్యమే. బాగా అర్థమైంది. అది అబద్ధం అనే సత్యం నాకు అర్థమైంది. ఇది కూడా జాగ్రత్త కూడా నీకు జ్ఞానోదయం అయితే ప్రపంచం కూడా అబద్ధమే అని నీకు రుజువవుతుంది. జ్ఞానం లేక ఇదే సత్యం అనుకుంటున్నాం. ఒక చెట్టు మీద 2 పిట్టలున్నాయి. ఒక పిట్ట చూస్తూ ఉంటుంది. ఒక పిట్ట పండు తిని కొరికి పడేస్తూ ఉంటుంది. ఆ చూసే పిట్ట చైతన్యం పళ్ళు తిని పడేసేటటువంటి పిట్ట ప్రపంచాన్ని తీసుకుంటుంది, వదిలేస్తుంది, తీసుకుంటుంది, వదిలేస్తుంది. పట్టేసుకొని కూర్చుంది ప్రపంచాన్ని. అన్నీ కొరికి పడేస్తూ ఉంటుంది. అంటే ఏంటి? భ్రాంతిలో ఉన్నటువంటి పక్షి భ్రాంతిలో పడుతున్నటువంటి పిట్టని చూస్తూ ఉన్నటువంటి పరమాత్మ. నేనే శరీరాన్ని అనుకొని ప్రపంచంలోకి వెళ్ళిపోయి కర్మలు చేసేటటువంటి జీవాత్మని చూస్తున్నటువంటి లోపలున్న పరమాత్మ. నీకు హెచ్చరిక చేస్తూ ఉంటాడు. బుద్ధిలో జ్ఞానాన్ని నింపటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ నీ వాసనలు నువ్వు తెచ్చుకొని వచ్చావు కదా, 6 గంటలు నిద్రపోయినప్పుడు ఏ ఏ కర్మలైతే ఉన్నాయో మళ్ళీ నెక్స్ట్ రోజు నుంచి ఆ పని మొదలు పెడుతున్నావో, అలాగే జన్మల నుంచి తీసుకొని వచ్చినటువంటి వాసనలన్నీ కూడా మళ్ళీ ఇక్కడ ప్రారంభమవుతున్నాయి. కాబట్టి ఇప్పుడు ఈ జన్మలో నేను పరమాత్మని వదలను అనే నిర్ణయం తీసుకొని ఆత్మానుభవం కోసం నీ ప్రయత్నము, నీ విచారణ సాగిస్తే బుద్ధిలో ఉన్నటువంటి అజ్ఞానం కారిపోయి నవరంధ్రాల నుంచి వెళ్ళిపోయి ఆత్మప్రకాశం నిండుకోవటానికి విచారణ సాగించటానికి నువ్వు మొదలుపెట్టావు. కాబట్టి ఈ జన్మలో నీకు సాధ్యం పరమాత్మ అనుభవం అనేది నిర్ణయం చేసుకో. ఈ వాసనలతో ఉంచుకో మనస్సు. ఇది వాసనగా మారదు, జ్ఞానంగా మారుతుంది. జ్ఞాన ప్రకాశం బాగా వెలుగొందుతుంది. అజ్ఞానం మటుమాయమైపోతుంది. నీకు ఆత్మానుభవానికి సిద్ధపడిన మనస్సుని, బుద్ధిని తయారు చేసుకున్నవాడివి అవుతావు. అందువల్ల మనం భగవతత్వాన్ని తెలుసుకోవడానికి సమయాన్ని కేటాయించి విచారణకి మన మన నా కోసం ఇప్పుడు ప్రపంచ విషయాల కోసం అనేక సమయం ఎంతో సమయాన్ని వెచ్చిస్తున్నాం. నా కోసం నేను ఒక్క అరగంటైనా నాకు నేనుగా బ్రతకాలి, నాకు నేనుగా విచారణ చేసుకోవాలి అనేది నిర్ణయం తీసుకుందాం. అప్పుడే మనకి విచారణ సాగుతుంది. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.